Yeah, hi everyone. Good morning. సో మనం నిన్న క్లాస్లో జావా స్క్రిప్ట్ బేసిక్స్ చెప్పుకుంటున్నాము. లైక్ నిన్న కమెంట్స్ గురించి చెప్తున్నాము, వేరియబుల్ డిక్లరేషన్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో ఆరే డిక్లరేషన్, జేసన్ డిక్లరేషన్ చెప్పుకున్నాము. ఓకే, జావా స్క్రిప్ట్ ఎడిటర్ రండి, రైట్ క్లిక్, ఓపెన్ విత్ edit with Notepad++. Edit with Notepad++. సో నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఓకే, ఆర్ఏని ఎలా డిక్లేర్ చేయాలి? var abc equal to mtr. This is mtr. Okay, var abc equal to square basis. Square basis means array, empty array I have declared. var fruits equal to mango, banana, grapes. This is banana. Okay. var prices equal to 1, 6, 8, 10. Okay, ఇది ఒక array. So array always contains homogeneous elements. Array always contains homogeneous elements. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది array. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, var xyz equal to 1 t p 7 8 86 7 cars. Okay, 2. This is not an array. This is xyz is not and consider not an array. ఓకేనండి, ఈ విధంగా ఉంటే దాన్ని array అన్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబరింగ్ ఉన్నాయి. సో ఇలా రాయకూడదు ఇప్పుడు, యారే ఇలా ఉండదు ఎప్పుడు. ఓకేనా? యారే కంటైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఓకేనా? ఈ విధంగా మనం యారేని డిక్లేర్ చేస్తాం. మరి ఈ యారేలోని ఎలిమెంట్స్ ఎలా తీసుకొచ్చుకోవాలి ఒకసారి చూద్దాం. చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రూట్స్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఈ ఫ్రూట్స్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మ్యాంగో అనేది ఒక ఎలిమెంట్, బనానా అనేది ఒక ఎలిమెంట్, గ్రేప్స్ అనేది ఒక ఎలిమెంట్. యారే ఇండెక్స్, యారేకి ఇండెక్సింగ్ ఉంటది అన్నమాట. యారేకి ఇండెక్సింగ్ ఉంటుంది. యారే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 తోటి స్టార్ట్ అయింది. యారే యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 తోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే మ్యాంగో వస్తుంది. ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2. లెంత్ ఆఫ్ యారే ఎంత? 2. ఇండెక్స్ ఆఫ్ యారే ఈస్ 2. లెంత్ ఆఫ్ యారే ఈస్ 3. లెంత్ ఆఫ్ యారే అంటే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యారే యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము రండి. యారే యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫ్రూట్స్ డాట్ లెంత్, ఫ్రూట్స్ డాట్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. 3 వస్తుంది అన్నమాట రిజల్ట్. 1 minute, దీన్ని మనం బ్రౌజర్ లో కూడా ఓపెన్ చేద్దాము. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి, ఏదో అయింది, రావట్లేదు.
ఏదో ఇష్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో టైప్ చేశాను కదా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఓకే, ఇన్స్పెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది. కన్సోల్ లోకి వెళ్తే మీకు ఎర్రర్స్ అన్ని కనిపిస్తాయి. చూడండి ఏమంటుంది, మ్యాంగో ఈజ్ నాట్ డిఫైన్డ్. మీరు చెప్పండి, ఇది మ్యాంగో, బనానా ఇవి స్ట్రింగ్ వాల్యూసా నంబర్సా? స్ట్రింగ్ వాల్యూసే కదా. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఉండాలి. అందుకనే ఎర్రర్ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు సింగిల్ కోట్స్ లో సెట్ చేస్తున్నాను. ఓకే, గ్రేప్స్ కూడా. సో ఇది అసలు తీసేస్తున్నాను. ఇది కూడా అసలు ఇలా ఉంటే యారే కాదు. ఇప్పుడు ఈ యారేలో హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఉంటాయి, యారేలో ఎప్పుడు కూడా హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట, సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇవి నెంబర్స్ కదండి, వీటికి కోడ్స్ అవసరం లేదు. ఓకేనా, నెంబర్ కి కోడ్స్ అవసరం లేదు ఎప్పుడు కూడా. చూడండి సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ పోతా చూడండి, రీఫ్రెష్ చేయండి ఇక్కడ ఫామ్ ఒకసారి. చూడండి లెంత్ ఆఫ్ యారే ఎంత అండి? 3. ఓకే, యారే లెంత్ ఎంత అండి? 3. ఓకే, మరి ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి? రండి నెక్స్ట్ అలర్ట్. నాకు మ్యాంగో కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఆఫ్ మ్యాంగో యొక్క ఇండెక్స్ ఎంత అండి? ఎంత? 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి బనానా కావాలి. బనానా యొక్క ఇండెక్స్ ఎంత అండి? 1. నాకు వచ్చేసి గ్రేప్స్ కావాలి. గ్రేప్స్ యొక్క ఇండెక్స్ ఎంత? 2. ఈ విధంగా ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాల్యూస్. అర్థమైందండి అందరికి? రండి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మ్యాంగో, సెకండ్ అలర్ట్ మెసేజ్ బనానా, థర్డ్ అలర్ట్ మెసేజ్ గ్రేప్స్. ఓకేనా, అందరికి అర్థమైందా ఇది? ఎస్, హౌ వి ఆర్ గెటింగ్, మనము ఎలా ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఓకే, మనము ఈ యారేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ కోసం ఒక్కొక్క అలర్ట్ మెసేజ్ రాసాము. అది కరెక్ట్ వే కాదన్నమాట. ఓకేనా, మరి ఎలా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొచ్చుకోవచ్చు డైనమిక్ గా అంటే ఫర్ లూప్ రాసి తీసుకొచ్చుకోవచ్చు. చూడండి ఫర్ లూప్ రాసి ఇందులో ఉన్న డేటాని తీసుకొచ్చుకుంటున్నాం ఒక అలర్ట్ స్టేట్మెంట్ తోటి. ఇనిషియలైజేషన్ I equal to 0. Okay, I less than this array length, dot length I plus. ఓకే, చూడండి ఏమంటున్నాను, అలర్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ I సేవ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరిగిద్దండి? 0, 1, 2, 3 టైమ్స్ అన్నమాట. ఓకేనా, I వాల్యూ 0 ఎగ్జిక్యూట్ అయింది, ఇంక్రిమెంట్ అయింది 1 కి. I వాల్యూ 1 ఎగ్జిక్యూట్ అయితే 1 కి ఇంక్రిమెంట్ అయితే. I వాల్యూ 2 ఎగ్జిక్యూట్ అయింది, ఇంక్రిమెంట్ అయితే 3 లెస్ దాన్ 3 ఫాల్స్ స్టేట్మెంట్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సేవ్ చేస్తున్నాం. సార్ రండి రిఫ్రెష్, మ్యాంగో, బనానా, గ్రేప్స్. ఓకేనా, యారేలో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయ్యాయా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, మనకి ఇక్కడ యారేలో పుష్ పాప్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆల్రెడీ
ఎవరైనా డేటా స్ట్రక్చర్స్ కానీ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎర్లియర్గా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఐడియా ఉండే ఉంటాయి ఈ మెథడ్స్ అన్ని. మేబీ లాంగ్ ఏగో నేర్చుకొని ఉంటే మీరు మర్చిపోయి ఉండొచ్చు, బట్ కొంచెమైనా గుర్తుంటుంది. పుష్ పాప్ మెథడ్స్ అన్నమాట. ఈ మెథడ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి, పుష్ పాప్ మెథడ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే, లైక్ పుష్ మెథడ్ వచ్చేసి అండి యారేలోకి ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి అన్నమాట. పాప్ మెథడ్ వచ్చేసి యారేలో నుంచి ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా, ఒకసారి ఈ రెండు మెథడ్స్ కూడా చూద్దాము. 1 మినిట్ అండి. సో ఒక 2 మినిట్స్ హోల్డ్ లో ఉంటాను. ఓకే, సో ఒకసారి క్లయింట్ స్క్రిప్ట్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ చదవండి ఈ లోపు. ఓకే, 2 మినిట్స్. ఓకే, ఐమ్ బ్యాక్. చూడండి, ఇప్పుడు ఈ పుష్ పాప్ మెథడ్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఫ్రూట్స్ అనే యారేలోకి నేను ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలండి. ఫ్రూట్స్ డాట్, దానికంటే ముందు కూడా ఒకసారి ఈ ఫ్రూట్స్ అనే యారేని అలర్ట్ లో పెడతాను. ఒకసారి చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి, కాపీ, సింపుల్ గా సేవ్ చేస్తుంది. రండి ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. మనకి 3 వాల్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, మ్యాంగో, బనానా, గ్రేప్స్. ఓకేనా, అసలు ఈ యారే యొక్క టైప్ ఏమని చూపిస్తుందో చూద్దారండి. యారే అయినా కానివ్వండి, జేసన్ అయినా కానివ్వండి, టైప్ చెక్ చేస్తే ఆబ్జెక్ట్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా, అలా టాప్
టైప్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనే వస్తుంది రిఫ్రెష్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కామెంట్ లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ లోకి ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ డాట్ పుష్ ఆఫ్. ఫ్రూట్స్ డాట్ పుష్ ఆఫ్ ఏం యాడ్ చేద్దామండి? ఓకే, ఓకే, ఈ ఫ్రూట్ ని యాడ్ చేద్దాం. సేవ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ అలర్ట్ ఈ ఫ్రూట్స్ ని అలర్ట్ లో పెట్టండి. ఇది యాడ్ అయిందా లేదా మీకు తెలుసుకోవడం కోసం సేవ్ చేస్తాం. ఇది బిఫోర్ మనం ఇది ఆల్రెడీ చెక్ చేసాము. మీకు 3 ఎలిమెంట్స్ కనిపించాయి ఇక్కడ. అలర్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటున్నాం. రండి ఒకసారి రిఫ్రెష్ చేయండి. యాడ్ అయిందా లేదా? పుష్ మెథడ్ ద్వారా ఒక ఫ్రూట్ ని యాడ్ చేయగలిగామా లేదా యారేలోకి? Yes. ఓకే, ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రిమూవ్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనమాట నేను. ఓకేనా, ఈ గ్రేప్స్ అనే ఫ్రూట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను యారేలో. ఎలా చేయాలి? రండి, ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. ఓకేనా, ఈ ఫ్రూట్ ని రిమూవ్ చేసేస్తున్నాం యారేలో నుంచి. ఓకే, ఎస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ డాట్ జెట్ ఫర్ యుఐటిఎస్ ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్. మనం గ్రేప్స్ ను రిమూవ్ చేయాలనుకుంటున్నాం కదా, యాక్చువల్ గా గ్రేప్స్ ని రిమూవ్ చేయి. ఓకే, మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఎలిమెంట్ నుంచి రిమూవ్ చేసుకుంటా రావాలన్నమాట. మనం ఏదైనా ఒకటి రిమూవ్ చేయాలంటే మళ్ళీ నేను ఈ ఫ్రూట్ ని యాడ్ చేసేస్తాను పుష్ అనే మెథడ్ తోటి. ఓకే, ఇప్పుడు గ్రేప్స్ రిమూవ్ అయిపోతే రిమైనింగ్ ఫ్రూట్స్ ఉండిపోతాయి అన్నమాట. ఓకే, రండి, అలర్ట్ ఆఫ్ ఫ్రూట్స్ సేవ్ చేస్తాం. కమాండ్ రిఫ్రెష్ హియర్. ఏమేమి కనిపిస్తున్నాయి ఫ్రూట్స్ ఇక్కడ? మ్యాంగో, బనానా, గువా. ఓకే, ఈ ఫ్రూట్స్ కనిపిస్తుంది. గ్రేప్స్ రిమూవ్ అయిపోయింది చూడండి. పాప్ మెథడ్ యూజ్ చేసి యారేలోని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ యారే ఉంది కదా, ఈ ఫ్రూట్స్ యారేని నేను స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ యారే ఏదైతే ఉందో దీన్ని నేను స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. రండి, అంతే. ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, ఫ్రూట్స్ డాట్ టు స్ట్రింగ్. ఒకసారి అలర్ట్ లో పెట్టండి, ఏమొస్తుందో చూద్దాం. సేవ్. కమాండ్ రిఫ్రెష్ హియర్. ఏమొస్తుంది? మ్యాంగో, బనానా, గువా. బట్ మీకు ఇక్కడ క్లారిటీ లేదు ఇది యారేనా స్ట్రింగ్ అనేది. ఓకేనా, అందుకని ఒకసారి టైప్ చెక్ చేసుకోండి. స్ట్రింగ్ గా కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. మెథడ్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సేవ్. రండి, రిఫ్రెష్ చేయండి. స్ట్రింగ్ అనమాట. టైప్ ఆఫ్ దిస్ ఇస్ స్ట్రింగ్. కన్వర్ట్ అయిందా లేదా స్ట్రింగ్ లోకి? ఎస్, కన్వర్ట్ అయిపోయింది స్ట్రింగ్ లోకి. ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటామండి రెగ్యులర్ గా
స్ట్రింగిఫై అని చెప్పేసి ఫ్రూట్స్ డాట్ స్ట్రింగిఫై అది కూడా ఒకసారి చూద్దాము. కాపీ చేస్తున్నాను. స్ట్రింగిఫై అని చెప్పేసి ఉంటుంది అసలు మెథడ్. వెయిట్ స్ట్రింగిఫై మెథడ్ కూడా ఉంటుంది. స్ట్రింగిఫై ఓకే. జేసన్ ని స్ట్రింగిఫై చేయడానికి యూజ్ చేస్తారు. యారే మెథడ్ కాదు. ఓకే, స్ట్రింగిఫై ఏదేం లేదండి. జేసన్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. రండి నెక్స్ట్ వచ్చేసి where xyz equal to welcome to India, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అంటున్నాను. ఓకే, ఇది ఏంటండి? వెల్కమ్ టు XYZ అనేది ఏంటి? స్ట్రింగా యారేనా ఏంటి? స్ట్రింగ్. ఎస్, XYZ అనేది స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని యారేలోకి కన్వర్ట్ చేయాలి. ఈ స్ట్రింగ్ ని యారేలోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? రండి చేసేద్దాం. నేను కన్వర్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, XYZ ఈక్వల్ టు XYZ డాట్ స్ప్లిట్ మెథడ్ అనమాట. SPLIT. ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయండి. స్ట్రింగ్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి, యారే మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి, జేసన్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి, మ్యాథ్ మెథడ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి అనమాట జావా స్క్రిప్ట్ లో. ఇవన్నీ కూడా మీరు చూడాలన్నమాట. మనకి ఇక్కడ ఎన్ని కవర్ అవుతున్నాయి? ఏదో 1-2 రెగ్యులర్ గా నేను సర్వీస్ నో స్క్రిప్టింగ్ లో యూజ్ చేసిన మెథడ్స్ మాత్రమే చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకేనా? చూడండి, మీరు ఏ కీవర్డ్ తోటి స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చెప్పండి. స్కోప్ ఏ కీవర్డ్ తోటి స్ప్లిట్ చేసే స్కోప్ ఉంది మనకి ఇక్కడ? ఎంటీ స్పేస్ ఆర్ నాట్? వెల్కమ్ ఎంటీ స్పేస్ టు ఎంటీ స్పేస్ ఇండియా. ఇప్పుడు మనం ఎంటీ స్పేస్ తోటి చేయొచ్చు కదా, స్ప్లిట్ చేయొచ్చు కదా ఆ స్ట్రింగ్ ని. నేను ఎంటీ స్పేస్ తోటి స్ప్లిట్ చేస్తున్నాను. ఎంటీ స్పేస్. ఓకే, సేవ్ చేస్తాను. ఇప్పుడు రండి ఇక్కడ ఒకసారి టైప్ చెక్ చేయండి. కాపీ అంటున్నాను. ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత టైప్ చెక్ చేయండి. ఓకే, సేవ్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి స్ట్రింగ్ అంటది, సెకండ్ది వచ్చేసి ఆబ్జెక్ట్ అని వస్తుంది. కమాండ్ రిఫ్రెష్ హియర్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేయండి. దీన్ని యారేని ప్రింట్ చేసేసాను. XYZ యారే. అలా కమెంట్ పెట్టేస్తున్నాను. కన్వర్ట్ అయిపోయింది. స్ట్రింగ్ అనేది యారేలోకి కన్వర్ట్ అయింది. సింపుల్ గా అలా టాప్ XYZ అంటారు. వెల్కమ్ కామా 2 కామా ఇంట్లో వచ్చిందా రాలేదా? ఇవి యారేలో ఉన్న ఎలిమెంట్స్ అని ఒకేసారి చూడాలంటే, మీరు ఇండివిజువల్ ఎలిమెంట్స్ చూడాలంటే XYZ ఆఫ్ 1 0, XYZ ఆఫ్ 1, XYZ ఆఫ్ 2 అట్లా పెడితే వస్తుంది. ఓకేనా? ఇది యారే రిలేటెడ్ మెథడ్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఈ యారే మెథడ్స్. ఓకే, చూడండి, మీరు డౌట్స్ ఉన్నాయో లేవో ఏదో ఒకటి చెప్పాలి కదా, ఉన్నాయనో లేవనో. అసలు ఏం చెప్పకపోతే అదైనా చెప్పండి. నేను అడిగినప్పుడు అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి. ఓకే,
ఓకే, మీకు గుర్తుందా అండి, నేను నిన్నటి క్లాస్ లో పార్సింట్ మెథడ్ గురించి చెప్పాను, గుర్తుందా లేదా? పార్సింట్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఎస్ సార్. ఇక్కడ. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆగు 1 minute, ఈ అలర్ట్ మెసేజ్ కమింగ్ పెట్టేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్న చెప్పడం మర్చిపోయాను, టూ ఫిక్స్డ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ డి వాల్యూ ఉంది. ఏంటంటే డి వాల్యూ ఇంత 10.3, అంతే కదా? అలర్ట్ ఆఫ్ డి అంటున్నాను, సేవ్. రండి, డి వాల్యూ ఎంత అండి? 10.3. నాకు 10 తర్వాత పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ ఏమీ వద్దు అనమాట. పాయింట్ తర్వాత నాకు డెసిమల్ వాల్యూస్ ఏమీ వద్దు అనుకుంటున్నాను. ఓకేనా? దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి, డి ఈక్వల్ టు డి డాట్ టూ ఫిక్స్డ్ ఆఫ్. నాకు డెసిమల్ వాల్యూస్ పాయింట్ తర్వాత ఏం వాల్యూస్ వద్దు అనుకుంటున్నాను, అందుకని 0 పెట్టేస్తాను. ఓకే, ఏమి వద్దు కాబట్టి 0 పెట్టేస్తాను. ఓకే, అంటే ఆ 10.3 ఉంది కదండి, 10 తర్వాత ఇంకేమీ రావన్నమాట. 0.0 కానీ 3 కానీ అసలు ఏమీ రావన్నమాట. ఓకేనా? సేవ్ చేస్తాను. చూడండి ఏమవుతుందో, అంటే రీఫ్రెష్ చేయండి. 10.3 ఇప్పుడు ఏమైంది? 10 అయిపోయింది, 10 వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు పాయింట్ తర్వాత ఒక 5 డెసిమల్ వాల్యూస్ కావాలనుకుంటున్నాను. పాయింట్ తర్వాత ఒక 5 డెసిమల్ వాల్యూస్ కావాలనుకుంటున్నాను. సేవ్ చేస్తాను. రండి, 10.0300 సంథింగ్ అట్లా వస్తాను. చూడండి వచ్చారా లేదా 5 డెసిమల్ వాల్యూస్ పాయింట్ తర్వాత? అర్థమైంది కదండి టూ ఫిక్స్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, టూ ఫిక్స్డ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము. ఓకే, ఓకే. మనకి అట్లాగే టూ ఫిక్స్డ్ అనే కాదండి, మనకి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మ్యాథ్ అని, రౌండ్ అని, ఫ్లోర్ అని, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి అవకాశం ఉంటే W3 schools లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? ఏమేమి మెథడ్స్ ఉంటాయని చెప్పాను. మ్యాథ్ రౌండ్ అని చెప్పేసి ఉంటది, ఫ్లోర్ అని చెప్పేసి ఉంటది. నాకు ఇవన్నీ గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, ఎట్లా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి కుదిరితే. ఓకే, ఇవి డిస్కస్ చేసుకోవడం అయిపోయింది. రండి, array డిక్లరేషన్ అయిపోయింది. జేసన్ డిక్లరేషన్ గురించి చూద్దాం. where ABC ఈక్వల్ టు కర్లీ బ్రేస్. వీటిని కర్లీ బ్రేసెస్ ఏనండి అనేది, వీటిని కర్లీ బ్రేసెస్ అంటారు. వీటిని పెరాంథసిస్ కదా అనేది, వీటిని ఈ పెరాంథసిస్ కదా. ఎస్, ఇట్లా కర్లీ బేసెస్ ఉంటే అది జేసన్ డిక్లరేషన్ అన్నమాట. ఓకేనా? ఇట్లా పెరాంథసిస్ ఎక్కడైనా మీకు సారీ కర్లీ బేసెస్ ఎక్కడైనా కనిపించాయి అనుకోండి, ఓకేనా, అదేంటి? జేసన్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అన్నమాట. జేసన్ ఆబ్జెక్ట్ అంటాను అన్నమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పేదే జేసన్. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పేదే జేసన్. ఓకే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ పర్సన్ ఈక్వల్ టు జేసన్ డిక్లేర్ చేస్తారు. చూడండి ఈ విధంగా ఉంటుంది జేసన్ డిక్లరేషన్. ఈ పర్సన్ యొక్క నేమ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అంటున్నాను. ఈమెయిల్ అంటున్నాను, ఈమెయిల్. ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట, నేమ్, ఈమెయిల్, ఇవన్నీ. ఓకే, అంజీ gmail.com. లోపల ప్రాపర్టీస్, జేసన్ లోపల ఉన్న ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా కామా సపరేటెడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫోన్ అంటున్నాను, ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జేసన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? అర్థమైందండి? పర్సన్ అనేది ఒక జేసన్ ఆబ్జెక్ట్. వాల్యూస్ ఈ విధంగా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే,
ఇది జేసన్ డిక్లరేషన్ లో మనము ఈ ప్రాపర్టీస్ అన్ని సెట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ పర్సన్ యొక్క ఏజ్ కూడా సెట్ చేయాలనుకుంటున్నాడు అవుట్ సైడ్ ఆఫ్ దిస్ జేసన్. ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. పర్సన్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందండి. ఒకవేళ మీకు ఇది కావాలంటే ఇక్కడ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇక్కడ విత్ ఇన్ ద జేసన్ లో అయితే ఏజ్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అంటున్నాను COLO కలర్ అంటున్నాను, మేబీ రెడ్ అంటున్నాను. ఓకే, ఇట్లా సెట్ చేసుకోవాలి. అదే అవుట్ సైడ్ మీరు జేసన్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఆ జేసన్ లో ఏదైనా వాల్యూస్ సెట్ చేయాలంటే ఈ విధంగా అనమాట. ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ పర్సన్ డాట్ కలర్ గాట్ ఇట్. అర్థమైంది అందరికి ఎలా చేసాం ఏంటి అనేది? సార్ అంటే ఇప్పుడు పర్సన్ అనేది ఒక జేసన్ ఆబ్జెక్టా సార్? జేసన్ ఆబ్జెక్ట్. ఇక్కడ పర్సన్ అనేది ఇవి రిమూవ్ చేస్తున్నాను మామూలుగా ఇక్కడ నుంచి. ఓకేనా, ఓకే. అవును, పర్సన్ అనేది ఒక జేసన్ ఆబ్జెక్ట్. పర్సన్ అనేది ఒక జేసన్ ఆబ్జెక్ట్. సో అందులో ఫీల్డ్ వాల్యూస్ నేమ్, ఈమెయిల్, ఫోన్, కీ వాల్యూ పేర్స్. ఫీల్డ్ వాల్యూస్ కాదు, ఆ జేసన్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా, జేసన్ ఆబ్జెక్ట్ ఒక ప్రాపర్టీస్ నేమ్ అంజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీకు ఇంకో జేసన్ క్రియేట్ చేస్తా చూడండి. వేర్ కంప్యూటర్ కంప్యూటర్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి? ర్యామ్, అది ర్యామ్ కాన్ఫిగరేషన్, హార్డ్ డిస్క్, మదర్ బోర్డ్. ర్యామ్ ఎంత ఉంటుంది? ఒక 2 GB. నెక్స్ట్ ఓఎస్ విండోస్ అంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకో హార్డ్ డిస్క్ 1 TB అంటారు. మదర్ బోర్డ్ సంథింగ్ ఇంటెల్ ఏదో చెప్తున్నారు. ఓకే, ఇట్లా అర్థమైందండి. సేమ్ పర్సన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో కంప్యూటర్ ఆబ్జెక్ట్. ఓకే, గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఓకే, ఆ జేసన్ ఆబ్జెక్ట్ ఒక ప్రాపర్టీస్. సో వీ కెన్ ఆల్సో యాడ్ కదా సార్ ఎప్పుడైనా పర్సన్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇవి మనం డిక్లరేషన్ లో యాడ్ చేసాము. జేసన్ ని డిక్లేర్ చేసేటప్పుడే యాడ్ చేసాము. మీకు తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది రియల్ టైమ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఎలా యాడ్ చేయాలి చేద్దాం. ఫస్ట్ డిక్లరేషన్ మీకు అర్థమైతే తర్వాత ప్రింటింగ్కి వెళ్ళిపోతాం. ఓకేనా, కంప్యూటర్ డాట్ గ్రాఫిక్ కార్డ్ ఈక్వల్ టు 1GHJ ఏదో నాకు అంత ఐడియా లేదండి, ఏదో రాసేస్తున్నాను. ఓకేనా, కంప్యూటర్ డాట్ బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెనోవా. ఓకేనా, ఇట్లా అన్నమాట. గాట్ ఇట్? అర్థమైందా జేసన్ ని ఎలా డిక్లేర్ చేసాము ఏంటి అని? అర్థమైందన్న. ఓకే, ఇప్పుడు రండి నేను డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ని అలర్ట్ లో పెట్టాను. జస్ట్ ఆబ్జెక్ట్ అని వస్తుంది, ఏం రాదన్నమాట. పర్సన్ సేవ్ చేస్తాను. రండి రీఫ్రెష్ చేయండి. ఓ ఎక్కడో ఎర్రర్ వచ్చిందండి. 206 అంట, లైన్ నెంబర్ 206. కామెంట్లో సారీ, కామెంట్లో పెట్టలేదు కదా అందులో. ఓకే, కోలన్ కాదన్నమాట. ఇట్లా ఇచ్చేటప్పుడు ఈక్వల్ ఇవ్వాలి, అవుట్ సైడ్ ఇచ్చేటప్పుడు.
ఓకేనా, అందుకనే సేవ్ చేస్తుంది. రండి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు పర్సన్ అనేది ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ అన్నమాట. ఇంకా మీరు టైప్ చెక్ చేసినా కానీ ఆబ్జెక్ట్ అనే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మరి ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఎలా తీసుకొచ్చుకోవాలి, ఈ విధంగా అన్నమాట. రండి, అలర్ట్ ఆఫ్ పర్సన్ డాట్ ఓకే. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? 1 2 3 4 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, రండి నేమ్ 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 పర్సన్ యొక్క నేమ్ కావాలి, సెట్ చేసేసాను. పర్సన్ ఈమెయిల్ కావాలి, సెట్ చేసేసాను. పర్సన్ యొక్క ఫోన్ కావాలి, సెట్ చేసేసాను. పర్సన్ యొక్క ఏజ్ కావాలి, సెట్ చేసేసాను. కలర్ సెట్ చేసేసాను. జస్ట్ రండి, మీరు ఏ ప్రాపర్టీ ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ వచ్చేస్తుంట ఆ జేసన్ ఆబ్జెక్ట్ నుంచి. రండి ఆబ్జెక్ట్ ఫస్ట్ నేమ్ వచ్చిందండి, ఈమెయిల్ వచ్చేసింది, ఫోన్ నెంబర్ వచ్చేసింది, ఏజ్ వచ్చేసింది, కలర్. ఓకేనా, అర్థమైందంటే ఆ జేసన్ లో ఉన్న వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు ఏంటి అని. ఎస్, Yes, sir. ఓకే ఓకే. సమ్ టైమ్స్ అలా ఉంటదంటే అండి, జేసన్ యారే కాంబినేషన్ కూడా ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చెప్తున్నాను చూడండి. పర్సన్ డాట్ కార్డ్స్, కార్డ్స్ అని దానికి ఏమేమి కార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి కార్డ్ ఉంది, మేబీ ఐసిఐసిఐ కార్డ్ ఉంది, మేబీ ఎస్బిఐ కార్డ్ ఉంది, మేబీ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కూడా ఉంది. ఓకే, రండి దీన్ని కూడా కలెక్ట్ లో పెట్టేసేయండి. కార్డ్స్, పర్సన్ డాట్ కార్డ్స్. ఓకే, ఈ యారే జేసన్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ యారే జేసన్ లో ఒక పార్ట్, జేసన్ విత్ యారే అని వచ్చేస్తుంది. ఓకేనా, కామన్ రిఫ్రెష్ హియర్ చూడండి. నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఏజ్, కలర్, కార్డ్స్. ఓకే, గాట్ ఇట్. ఎస్ అండి. నీకు ఫైనల్ గా విత్ ఇన్ ద జేసన్ డిక్లరేషన్ లోనే ఇవన్నీ చూపించాలంటే ఆల్రెడీ రాసాము, మళ్ళీ ఒకసారి రాసుకోవచ్చు. ఏజ్, కలర్, కార్డ్స్. మొత్తం జేసన్ డిక్లరేషన్ లోనే చూపించాలంటే ఈ విధంగా చూపించవచ్చు. ఓకేనా, పేస్ట్. విత్ ఇన్ ద జేసన్ డిక్లరేషన్ లో అయితే ఈ ప్రాపర్టీస్ అన్ని కామా సపరేటెడ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకేనా, ఈ విధంగా చేస్తాం అనమాట. మామూలుగా అవుట్ సైడ్ జేసన్ ఆబ్జెక్ట్ చేసేటప్పుడు ఇట్లా సెమీ కోలన్ సపరేటెడ్ ఉంటుంది. విత్ ఇన్ ద జేసన్ లోనే డిక్లేర్ చేసేటైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట, కామా సపరేటెడ్. ఓకేనా, ఓకే అండి, ఇది జేసన్ గురించి అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో, జేసన్ ఇస్ క్లియర్ బ్రో. అలాగే XML అంటే ఏంది బ్రో?
XML అంటే XML అంటే XML కూడా ఇక్కడైతే అవసరం లేదు. XML గురించి అది సపరేట్ అన్నమాట. HTML XML అవన్నీ ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే అది మామూలుగా ఏంటంటే HTML లోనేమో ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. XML లో అయితే యూజర్ డిఫైన్ ట్యాగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం పర్సన్ అంటున్నాము, దీన్ని ఒక ట్యాగ్ గా క్రియేట్ చేసేయచ్చు అన్నమాట. ఇట్లా అన్నమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అన్నమాట XML. ఓకేనా? మామూలుగా అయితే ఈ ట్యాగ్ ఏమి ఉండదు HTML అయితే. HTML లో ఏ ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలో అవే యూజ్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అన్నమాట. ఓకేనా? గాట్ ఇట్? ఓకే బ్రో ఓకే సరే. ఇంకా దాదాపుగా అన్ని కవర్ చేశానండి. ఇంకొకటి చూడండి, ఒక సింటాక్స్ ఉంది. డేటా ఓకే, ఇది రెగ్యులర్ గా చూస్తాం అన్నమాట కొన్ని ఎగ్జాంపుల్స్. అట్లాగే రిజల్ట్ డాట్ కాల్ చేసి రిజల్ట్ ఈక్వల్ టు JSON డాట్ పార్స్ ఆఫ్. ఈ 3 లైన్స్ ఆఫ్ సింటాక్స్ కూడా మనం చూస్తాం. ఓకేనా? ఓకేనా? సేవ్ చేస్తాం. వీటి గురించి ఏంటి అనేది చూద్దాము. యాసిటీస్ తీసుకొచ్చి గూగుల్లో పేస్ట్ చేయండి, క్రోమ్ లో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది ఏంటి అని. చూడండి, ఇందులో డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట. పార్సర్ డాట్ ఎన్కోడ్, న్యూ గ్లోబల్ డాట్ JSON. The encode and decode methods are deprecated. Use the JavaScript JSON object instead. This example create JSON object and scope script. ఇవన్నీ యూజ్ చేస్తామన్నమాట. చూడండి, JSON డాట్ స్ట్రింగ్, ఒక JSON ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? చూడండి, str is a string containing content to be turned into a JSON format object. ఓకేనా? మనం దేనన్నా ఒక స్ట్రింగ్ ని మళ్ళీ JSON లోకి కన్వర్ట్ చేయాలంటే పార్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? అవాల్ JSON ఎప్పుడు యూజ్ చేస్తాము? array తోటి యూజ్ చేస్తాం అన్నమాట. అవాల్ JSON ఇక్కడ ఉంటుంది చూడండి. బ్రో మరి ఇందాక మనము అది స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే టూ స్ట్రింగ్ వాడాం కదా, అవును, ఇది అది డిఫరెంట్. అది array-ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలి. అవునవును ఓకే ఓకే ఓకే, టూ స్ట్రింగ్. దాని దీనికి డిఫరెంట్ అనమాట. అది నాట్ ఓన్లీ array, దేన్నైనా మీరు స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలంటే ఈ పార్స్ JSON డాట్ పార్స్ ఈ మెథడ్స్ అన్ని ఎందుకు హెల్ప్ అవుతాయంటే, క్రియేట్స్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ JSON ఆబ్జెక్ట్. చూడండి, ఎన్కోడ్ మెథడ్ ఏం చేస్తుంది? క్రియేట్స్ ఏ JSON స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, JSON స్ట్రింగ్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎక్కడ? ఈ లైన్ లో అన్నమాట. ఓకేనా? దాన్ని మళ్ళీ JSON ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము.
ఇది యారే అయినా కానీ యారే స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ ఆ యారేలోకి కన్వర్ట్ చేయడానికి అవాల్ చేసి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఒకసారి ఈ మెథడ్స్ గురించి మీరు చూడండి. ఓకేనా, లైక్ గూగుల్లో చూడండి, బాగా దొరుకుతాయి. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది ఈ మూడింటికి అయితే. ఓకే, లైక్ ఇక్కడ మనం ఇంకా క్లియర్ కట్ గా ఉండాలంటే ఇక్కడ ఎన్కోడ్ చేస్తాం, ఇక్కడ డికోడ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎంటైర్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ లో మాక్సిమం కవర్ చేశానండి. ఇంకా ఏమన్నా పెండింగ్ ఉంటే, ఏమన్నా మర్చిపోయి ఉంటే క్లాస్ చెప్పుకునేటప్పుడు మనకు వచ్చేస్తాయి మెథడ్స్. ఓకేనా సార్ ఒక క్వశ్చన్ సార్, ఆ అడగండి. ఎన్కోడ్ కి ఇప్పుడు డేటా పాస్ చేస్తున్నాం కదా, అది చేసానా? ఇది జేసన్ అన్నా కానివ్వండి, ఆర్ అయినా కానివ్వండి. ఓకేనా, ఓకే, ఓకే. ఇట్ విల్ ఇది ఏం it will చేస్తుందంటే convert దాన్ని స్ట్రింగిఫై చేస్తుంది అన్నమాట. జేసన్ string. స్ట్రింగ్, జేసన్ స్ట్రింగ్, ఆర్ఏ స్ట్రింగ్ ఎన్కోడ్ చేస్తాం అన్నమాట. జేసన్ స్ట్రింగ్, ఆర్ఏ స్ట్రింగ్, అది ఆర్ఏ అయినా కానివ్వండి, జేసన్ అయినా కానివ్వండి. వాటిని మళ్ళీ మనము ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆ జేసన్ స్ట్రింగ్ ని జేసన్ లోకి జేసన్ ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేయాలంటే యూజ్ చేసే మెథడ్ ఇది అన్నమాట. అవాల్ జేసన్ ఎందుకు చేస్తాము, యారే మెథడ్, యారే ని స్ట్రింగిఫై చేసి మళ్ళీ కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అవాల్ జేసన్ చూడండి, అవాల్ జేసన్ వర్సెస్ జేసన్ పార్స్, ఇది హెల్ప్ అవుతుంది చూడండి మీకు ఏంటో. ఇక్కడైతే ప్రాపర్ సొల్యూషన్ దొరకలేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవాల్ అండ్ జేసన్ పార్స్? చూడండి, జేసన్ డాట్ పార్స్ ఈస్ సేఫ్ టు యూజ్ బికాస్ అవాల్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ జేసన్ వేర్ జేసన్ పార్స్. మీకు ఇది చదివినా కానీ ఏమీ అర్థం అవ్వదులేండి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే. అవాల్ అండ్ జేసన్ eval JSON. దీని గురించి మీరు చూడండి. This method evaluates the JSON in the string and returns resulting object. If the optional sanitize parameter is set to true, the string is checked for the possible malicious attempts and eval is not called if one is detected. ఓకేనా, బేసిక్గా ఏంటంటే స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేయడానికి వచ్చేసేది ఎవాల్ చేసింది అనమాట. ఈ పార్ట్స్ కూడా అలానే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? స్క్రిప్టింగ్ అయిపోయినట్టే బ్రో, అర్థం కావాలి. స్క్రిప్టింగ్ అయిపోయినట్టే ఇంకా. లేదండి, స్క్రిప్టింగ్ అయిపోలేదు, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. ఓకే, 2308 ఈ జావా స్క్రిప్ట్ ఎడిటర్ లో ఉన్నది మొత్తం ఇక్కడ కాపీ చేస్తుంది. కాపీ ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లోకి వెళ్తున్నాను. టైప్స్ లో ఏమేమి ఉంటున్నాయి? క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్స్ గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. client scripts, CLINT, client scripts. Client scripts are the client side programming. Client side programming. Okay, client scripts are client side programming. And client script service. ఇది కూడా ఫామ్ బిహేవియర్ ని చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, క్లయింట్ స్క్రిప్ట్స్ అలో ద సిస్టమ్ టు రన్ జావా స్క్రిప్ట్ ఆన్ ద బ్రౌజర్.
when client-based events occur, like such as when form loads after form submission, or when a field changes value, when a field changes value. By using client script ఏమేం చేయొచ్చు చూడండి, make a field hidden or visible. Okay, like read only, mandatory, like user role ని చెక్ చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు అన్నమాట. Okay, client scripts allow the system to run JavaScript on web browser when client-based events occur, such as when a form loads, after form submission, when a field value changed. Okay, first of all, it note చేసుకోండి. Copy, paste it here. So, next run. So use client scripts to configure forms, form fields, and field values while the user is using the form. యూజర్ ఫామ్ ని యూజ్ చేసేటప్పుడు, ఒక యూజర్ ఫామ్ ని యూజ్ చేసేటప్పుడు ఆ ఫామ్ లో ఉన్నటువంటి లైక్ ఆ ఫామ్స్ ని కాన్ఫిగర్ చేయడానికి, ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ లో ఉన్న వాల్యూస్ ని, వాటి యొక్క బిహేవియర్స్ ని మాడిఫై చేయడానికి యూజ్ చేసేది క్లయింట్ స్క్రిప్ట్స్ అండి. ఓకే, అసలు ఏమేమి చేస్తుంది ఈ క్లయింట్ స్క్రిప్ట్, ఏమేమి చేస్తా చూద్దాం. లైక్ ఫీల్డ్స్ ని రీడ్ ఓన్లీ చేయాలంటే చేస్తుంది, మ్యాండేటరీ చేస్తుంది, లైక్ విజిబుల్ ఆర్ హిడెన్. ఓకేనా, చూడండి, మేక్ ఫీల్డ్ హిడెన్ ఆర్ విజిబుల్, మేక్ ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ ఆర్ writable, మేక్ ఫీల్డ్స్ ఆప్షనల్ ఆర్ mandatory based upon the user's choice, set the value in one field based on the value in other fields, modify the options in choice list based upon the user's choice, display message based upon a value in a field. ఓకే, కాపీ చేస్తాం. ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. దానికంటే ముందు మనం క్లయింట్ స్క్రిప్ట్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాం కదండి, అవి ఇక్కడ కూడా నోట్ చేసుకున్నాం. ఓకే, this PC service now documents, చూడండి, క్లయింట్ స్క్రిప్ట్ వర్సెస్ సర్వర్ సైడ్ UI పాలసీస్, క్లయింట్ స్క్రిప్ట్ వర్సెస్ UI పాలసీస్, ఈ పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఎగ్జిక్యూట్ ఆన్ ఫామ్ లోడ్, client scripts execute on form load. Okay, next, execute on form save submit, execute on form save submit, update కూడా, రైట్, అప్డేట్. చూడండి, ఒక క్లయింట్ స్క్రిప్ట్ గురించి ఏదైనా మిమ్మల్ని ఒక డెఫినేషన్ అడిగితే మన నోట్ ప్యాడ్ లో మెన్షన్ చేసుకున్న ప్రతిదీ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ క్లయింట్ స్క్రిప్ట్ అన్నారు అనుకోండి, ఇవన్నీ చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఓకే, అప్పుడే మీరు చెప్పిన క్వశ్చన్ కు వెయిటేజ్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ ఆన్ ఫామ్ ఫీల్డ్ వాల్యూ చేంజ్, ఫామ్ ఫీల్డ్ వాల్యూ చేంజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి have access to fields old values, have access to field old values, have access to field old values.
have access to pins from the value. Next, client scripts. Execute after client scripts. దీనికి మనం ఏమని రాద్దామంటే one minute. Yes. Client scripts will execute first and రాద్దాం. Okay. Client scripts will execute first. Okay. Client scripts execute on form. Client scripts have access. Okay. ఇంకా చెప్పాలంటే ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ క్లయింట్ స్క్రిప్ట్స్, రైట్. అంటే ఫస్ట్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఇంతవరకు సరిపోతుందండి. క్లయింట్ స్క్రిప్ట్స్ వీళ్ళు ఎగ్జిక్యూట్ ఫస్ట్ అంటే మీరు కంపారిజన్ ఇవై పాలసీస్ తోటి చేసుకోవాలన్నమాట. ఇవై పాలసీస్ కంటే ముందు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆర్ client scripts execute before UI policy execution. ఈ రెండు స్టేట్మెంట్లు ఒకటైనా కాదా చూడండి, నేను మిస్టేక్ రాసాను ఇక్కడ. ఎస్, ఈ స్టేట్మెంట్ రెండు ఒకటే కదండి. Yes, sir. Next, set field attributes with the most. Client scripts must require scripting. Okay. Client scripts must require scripting. మనము వితౌట్ స్క్రిప్టింగ్ మనం ఏం చేయలేమన్నమాట. క్లయింట్ స్క్రిప్ట్స్ లో వితౌట్ స్క్రిప్టింగ్, క్లయింట్ స్క్రిప్ట్స్ లో స్క్రిప్టింగ్ లేకుండా ఏం చేయలేమన్నమాట. ఇంకా నెక్స్ట్, క్లయింట్ స్క్రిప్ట్స్ అయినా ఇవై పాలసీస్ అయినా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిక్వైర్డ్ కంట్రోల్ ఓవర్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. Okay. Client scripts required control over order of execution. ఓకేనా? ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ చూడండి. నెక్స్ట్ టైప్స్ రాసేసుకుందాము, ఏమేమి టైప్స్ ఉంటాయని చెప్పేసి. ఇవ్వారాలు కాపీ చేస్తాను. కాపీ యూట్యూబ్ ఇవ్వాలని కూడా కాపీ చేస్తాను. చూడండి ఖచ్చితంగా చూడండి. మీకు ఇక్కడ డాక్స్ లో ఏదైనా ఒక యూట్యూబ్ ఇవ్వాలని దొరికింది అంటే అది ఖచ్చితంగా చూడండి. లైక్ అది క్లయింట్ స్క్రిప్ట్ ఇవే పాలసీస్ అని కదా, ఏదైనా కానీ. ఓకే, మీకు ఈ డాక్స్ లింక్ లో ఏదైనా ఒక యూట్యూబ్ ఇవ్వాలని ఎంబెడ్ చేసి ఉన్నారు అంటే మ్యాండేటరీగా దాన్ని చూసేసేయండి. ఓకేనా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్. క్లయింట్ స్క్రిప్ట్స్ ఏమేమి ఉంటాయి? క్లయింట్ స్క్రిప్ట్ టైప్స్. ఫస్ట్ వన్ ఆన్ లోడ్, సెకండ్ వన్ ఆన్ సబ్మిట్, SUBMIT, థర్డ్ వన్ ఆన్ చేంజ్, ఫోర్త్ వన్ ఆన్ సెల్. ఓకే, 4 టైప్స్ ఉంటాయి. ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఆన్ సెల్. ఓకేనా? వాటి యొక్క డెఫినేషన్స్ రాస్తుంది చూడండి. వెయిట్ వేర్ ఈస్ ఆన్ లోడ్?
ఓకే, ఇది ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, చూడండి క్లయింట్ స్క్రిప్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా మనం ఒక కాన్సెప్ట్ కి 5 స్టార్స్ 3 స్టార్స్ అని చెప్పుకుంటుంటాం కదా, అట్లా దీనికి కూడా 5 స్టార్స్ ఇవ్వచ్చు, లైక్ ఇవై పాలసీస్ లాగా. ఓకేనా, ఇంటర్వ్యూలో క్లయింట్స్ వాట్ ఈస్ క్లయింట్ స్క్రిప్ట్, వాట్ ఈస్ ఇవై పాలసీ, వాట్ ఈస్ డేటా పాలసీ, like what is client script versus EY policies, like EY policies versus data policies. ఈ క్వశ్చన్స్ లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వస్తుంది అన్నమాట. మీకు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అయినా అడుగుతారు మ్యాండటరీగా. ఓకే ఓకే, ఆన్ లోడ్ గురించి రాస్తాం. చూడండి, ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే, ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు, ఫామ్ లోడ్ అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సెంట్ ఫామ్ ఓపెన్ చేస్తాను, ఆ లోడ్ అయ్యేటప్పుడు ఏమన్నా మనం సెట్ చేయాలంటే అది ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అన్నమాట. ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, దాన్ని మనం ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటాము. ఓకే అండి, అర్థమైందా? చూడండి, onload client script runs when the system first enters the form and before user can enter the data. అంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. టైపికల్లీ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్స్ పెర్ఫార్మ్ క్లయింట్ సైడ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద కరెంట్ ఫామ్ అట్ సెట్ టు డిఫాల్ట్ రికార్డ్ వాల్యూస్. ఓకే, మామూలుగా లైక్ డిఫాల్ట్ గా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా వాల్యూ సెట్ చేయాలన్నా కానీ, ఏదైనా ఫీల్డ్స్ మ్యాండేటరీ రీడ్ ఓన్లీ ఇలాంటివి సెట్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా చాయిస్ వాల్యూస్ సెట్ చేయాలన్నా కానీ, ఏదన్నా ఫీల్డ్స్ హైడ్ చేయాలన్నా విజిబుల్ చేయాలన్నా కానీ ఇవి యూజ్ ఈ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ లో రాస్తాం స్క్రిప్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి చూద్దాం. ఇది ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి. చూడండి, on submit client script runs when a form is submitted. Okay, ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతారు. టైపికల్లీ ఆన్ సబ్మిట్ స్క్రిప్ట్స్ వాలిడేట్ ద థింగ్స్ ఆన్ ద ఫామ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద సబ్మిషన్ మేక్ సెన్స్. అండ్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్స్ కెన్ క్యాన్సిల్ ఫామ్ సబ్మిషన్ బై రిటర్నింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఫాల్స్. మనం ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనం ఫామ్ ని సబ్మిట్ చేసాం, లైక్ ఫామ్ సేవ్ చేయడం కానీ ఫామ్ ని అప్డేట్ చేయడం కానీ చేస్తాం కదండి, అప్పుడు ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి ఆ ఫామ్ కి అని మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. ఏంటంటే, లైక్ వ్యాలిడేషన్స్ చెక్ చేసుకుంటారు కదండి, మేబీ మీరు చూస్తూనే ఉంటారు. ఎప్పుడైనా మనము ఏదైనా ఒక మ్యాండటరీ ఫీల్డ్ లో డేటా ఎంటర్ చేయకుండా, లేకపోతే ఈమెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ వాల్యూ కరెక్ట్ గా ఎంటర్ చేయకుండా, లేకపోతే ఆధార్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయకుండా, పాన్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేసినప్పుడు పైన ఒక మీకు లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంటాయి. అలాంటివన్నీ కూడా ఆన్ సబ్మిట్ క్లయింట్స్ ద్వారా చేయొచ్చు. ఓకేనా, ఓకే, అలాంటివన్నీ కూడా ఆన్ సబ్మిట్ క్లయింట్స్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట, న్యూ వాల్యూ అని ఓల్డ్ వాల్యూ అని. ఓకేనా, కంట్రోల్ 1 నోట్ అవసరం లేదండి, తీసేస్తుంది. చూడండి, ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ రన్స్ వెన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ చేంజెస్ ఆన్ ద ఫామ్ లో ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది ఆన్ చేయండి. ఫామ్ లో ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. ఓకేనా, అట్లాగే చూడండి, ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ మస్ట్ స్పెసిఫై దీస్ పారామీటర్స్. ఫాలోయింగ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పెసిఫై చేస్తారు.
ఏమేమి ఉంటాయి పారామీటర్స్? కంట్రోల్ ఉంటుంది, ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది, ఈజ్ లోడింగ్ ఉంటుంది, ఈజ్ స్టాంప్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? కంట్రోల్ the DHTML widget whose value changed. The DHTML widget whose value changed. Old value, access to old value. For example, అంటే నేను ఒక ఫీల్డ్ కాలర్ అనే ఫీల్డ్ లో అబిల్ ట్యూటర్ అని పెట్టేసి ఇన్స్టెంట్ ఫామ్ ని సబ్మిట్ చేసేసాను. అబిల్ ట్యూటర్ అని పెట్టేసి తర్వాత ఆ ఫామ్ మళ్ళీ లోడ్ అయిన తర్వాత అబిల్ ట్యూటర్ తీసేసి అబ్రహం లింకన్ పెట్టాను అనమాట. ఇక్కడ ఓల్డ్ వాల్యూ అంటే అబిల్ ట్యూటర్, న్యూ వాల్యూ అంటే అబ్రహం లింకన్ అనమాట. అర్థమైంది? ఈ రెండు పారామీటర్స్ ఇదన్నమాట. ఈ రెండు పారామీటర్స్ గురించి మనం కొంచెం చెప్పుకున్నాం. అట్లాగే ఈజ్ లోడింగ్ ఉంటుంది. ఈజ్ లోడింగ్ అంటే ఏంటి అంటే మీకు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ లో ఏదైనా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే ఎగ్జిక్యూట్ చేయాలి ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ నుంచి అంటే దానికి సంబంధించిన కోడ్ ని ఈజ్ లోడింగ్ లో రాసేస్తాం అనమాట. మీకు ఇది ప్రాక్టికల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ టెంప్లెట్ అన్నమాట. అంటే ఏదైనా టెంప్లెట్ మనం టెంప్లెట్స్ చెప్పుకున్నాం కదండి మొన్న, దానికి సంబంధించిన పారామీటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్సెల్ ఎడిట్. అంటే లిస్ట్ లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఆన్సెల్ ఎడిట్ యూజ్ చేస్తాం అనమాట. లిస్ట్ వ్యూ ఉంది కదండి, అక్కడ ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఆన్సెల్ ఎడిట్ యూజ్ చేస్తాం అనమాట. లిస్ట్ లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి. ఓకే, చూడండి, రన్స్ వెన్ ద లిస్ట్ ఎడిటర్ చేంజెస్ సెల్ వాల్యూ. ఇప్పుడు అంటే మనం లిస్ట్ లో ఏదైనా ఒక ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ చేస్తాం. లిస్ట్ లో అంటే లిస్ట్ లో ఆ ఫీల్డ్ లేదా కాలం, దాన్ని ఏమంటామంటే సెల్ అంటాం అన్నమాట. ఓకేనా? ఆ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది ఆన్సెల్ ఎడిట్ అన్నమాట. ఓకే, రన్స్ వెన్ ద లిస్ట్ ఎడిటర్ చేంజెస్ సెల్ వాల్యూ అంటే కాలం వాల్యూ అన్నమాట. సెల్ వాల్యూ అంటే ద ఆన్సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్ మస్ట్ స్పెసిఫై దీస్ పారామీటర్స్. ఇందులో ఈ పారామీటర్స్ అన్ని ఉంటాయి. సిస్ ఐడి ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ ఉంటుంది, కాల్ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఈ పారామీటర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఆన్సెల్ ఎడిట్ గురించి. ఇది ఆన్సెల్ ఎడిట్ గురించి అన్నమాట. మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఒకసారి చెప్పండి. చెప్పండి, ఇక్కడ ఇంకేమైనా క్వరీస్ ఉంటే. ఏమైనా ఉన్నాయండి క్వరీస్ ఇక్కడ? నో. మరి క్లయింట్ స్క్రిప్ట్స్ యొక్క నావిగేషన్ ఏంటో చూద్దాం. క్లయింట్ స్క్రిప్ట్స్ యొక్క నావిగేషన్ ఇక్కడ అండి ఇంకొక డెఫినేషన్ కూడా వస్తుందండి. ఐసోలేటెడ్ స్క్రిప్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇది కూడా నోట్ చేస్తుంది. ఓకే, ఇది మామూలుగా టైప్స్ లో పార్ట్ కాదనమాట. ఇది ఒక ఫీల్డ్ అన్నమాట. క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్ లో ఇది ఒక ఫీల్డ్ అన్నమాట. దీని డెఫినేషన్ కూడా ఏదో ఒకటి 2 ఇంటర్వ్యూలో అడిగారు. చూడండి, ఐసోలేటెడ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటో. చూడండి, న్యూ క్లయింట్ స్క్రిప్ట్స్ ఆర్ రన్ ఇన్ స్ట్రిక్ట్ మోడ్ విత్ డైరెక్ట్ DOM యాక్సెస్ డిసేబుల్డ్. ఓకే, యాక్సెస్ టు jQuery, prototype and the window object are also disabled. To disable this on per script basis, configure this form and select the isolated script checkbox. To disable this feature for all new globally scoped client side scripts, set the system property to false. ఓకే, మామూలుగా ఏంటంటే DOM యాక్సెస్ DOM యాక్సెస్ అంటే ఏంటో అనేది కూడా ఒకసారి చూడండి.
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, ఇన్ జావాస్క్రిప్ట్. సార్ దీనికి వెళ్ళి చూడండి, ఓకేనా, అసలు డామ్ అంటే ఏంటి అని. ఇది మామూలుగా స్ట్రక్చర్ అన్నమాట, లైక్ HTML స్ట్రక్చర్ అన్నమాట ఇది, ఓకేనా. JavaScript can change the HTML elements in the page, CSS. ఓకే అండి, ఒకసారి ఈ URL కాపీ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి డామ్ గురించి. ఓకే, ఇది ఐసోలేటెడ్ స్క్రిప్ట్ గురించి అండి. ఓకే, ఐసోలేటెడ్ స్క్రిప్ట్ గురించి. డామ్ యాక్సెస్ అంటే ఏంటంటే లైక్ HTML అంటే అసలు ఈ సర్వీస్ నవ్ అనేది సర్వీస్ నవ్ అని కాదండి, ఏదైనా కానీ మనము ఒక త్రూ URL ద్వారా ఒక బ్రౌజర్లో యూజ్ చేస్తున్నామంటే దానికి HTML, CSS, JavaScript, jQuery ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన యాక్సెస్ రిలేటెడ్ ఐసోలేటెడ్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకేనా, యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు, బట్ URL మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి అవకాశం. అట్లాగే రండి, ఇంకా అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నాను. క్లయింట్ స్క్రిప్ట్స్ నావిగేషన్ చూద్దాం ఒకసారి. అండర్ సిస్టమ్ డెఫినేషన్ వీ హ్యావ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అన్నమాట. చూడండి, అండర్ సిస్టమ్ డెఫినేషన్ వీ హ్యావ్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకే, సిస్టమ్ డెఫినేషన్ క్లయింట్ స్క్రిప్ట్స్ CRIPS client scripts. So చూడండి, sys_script_client ఇది టేబుల్ అండి. ఓకే, sys_script_client సేవ్ చేస్తాం. సేవ్. ఇది నావిగేషన్ అండి. క్లయింట్ స్క్రిప్ట్స్ గురించి ఇంకా రేపు స్టార్ట్ చేసేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ రేపు క్లాస్లో చెప్పుకుంటాం. రేపటి క్లాస్లో కూడా థియరీ ఉంటుంది అన్నమాట, కొంచెం సేపు ఒక 10 to 15 minutes థియరీ చెప్పుకుంటాం. ఆ థియరీతో పాటు కొన్ని సింటాక్స్ చెప్పుకుంటాం అన్నమాట, ఒక 15 to 16 గ్లైడ్ ఫామ్ మెథడ్స్ గురించి సింటాక్స్ రాసుకుని తర్వాత ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసేస్తాము. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటెండెన్స్ తీసుకుంటాను. చూడండి, అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు ఎప్పుడైనా ఒక క్లాస్ మిస్ అయినా ఎలాగలా అర్థమవుతుంది, అది కూడా అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇట్స్ ఓకే, అంత థియరీ ఉంటుంది, లేకపోతే జస్ట్ కాన్ఫిగరేషన్సే కాబట్టి ఓకే, కొంతవరకు మీరు అర్థం చేసుకోగలరు ఎప్పుడైనా ఒకవేళ మిస్ అయ్యి ఉన్నా కానీ. డెవలప్మెంట్ క్లాసెస్ అయితే అలా ఉండవు. ఇవాళ మీరు ఒక క్లాస్ డిస్కనెక్ట్ అయ్యారు, స్క్రిప్టింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఈరోజు క్లాస్ కనెక్ట్ అవ్వలేదు అంటే ఇంకా నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ వరకు కూడా మీకు ఒక కొత్త డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీ చూసినట్టే ఉంటుంది అన్నమాట, ఏం అర్థం అవ్వదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ క్లాసెస్ వరకు ఒక్క క్లాస్ కూడా ఆబ్సెంట్ అవ్వద్దు. ఓకేనా? మీరు ఆబ్సెంట్ అయితే ఇంకా నెక్స్ట్ క్లాసెస్ 100% అర్థం అవ్వదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఏంటండి అనీష? ఆహా, లేదండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నథింగ్ బ్రో, గుడ్ టు గో. ఓకే, సో 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ACLs వీ హ్యావ్? ACL టైప్స్ ఏంటి ఎవరైనా చెప్పండి.
టైప్స్ ఆఫ్ ఏసీఎల్స్. record, rest endpoint, client callable flow object, client callable స్క్రిప్టింగ్ ఫ్లో, scripting flow, GraphQL processor, UX page, UI page, UX డేటా బ్రోకర్, బ్రోకర్, యూఎక్స్ పేజ్, యూఎక్స్ రోల్. UX root. ఓకే. సో చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ కి నా సజెషన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో ఎవరైనా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏసీఎల్స్ అని అడిగినప్పుడు టైప్స్ ఆఫ్ ఏసీఎల్స్ చెప్పండి. ఇది చెప్పడం అయిపోగానే ఆపరేషన్స్ ఇన్ ఏసీఎల్ అని చెప్పేసి రీడ్ రైట్ ఇట్లా కూడా చెప్పండి. ఓకేనా? అర్థమైందా? టైప్స్ అడిగితే టైప్స్ ఆపరేషన్స్ రెండు చెప్పాలి మ్యాండటరీగా. కొంతమంది ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే టైప్స్ అడిగినా కానీ ఆపరేషన్స్ చెప్తుంటారు అనమాట. ఓకే, మేబీ ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ లో ఉన్న వాళ్ళకు కూడా మేబీ ఐడియా ఉందో లేదో అనమాట. టైప్స్ అంటే ఇవి రికార్డు, రెస్ట్ ఎండ్ పాయింట్, క్లయింట్ కాలబుల్ ప్రాజెక్ట్ అనేది ఐడియా ఉంటుందో ఉండదో, అందుకోసం అని చెప్పేసి ఏసీఎల్ టైప్స్ చెప్పండి, ఆపరేషన్స్ కూడా చెప్పండి ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం. ఓకేనా? ఒకవేళ సపరేట్ గా వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ ఏసీఎల్ అన్నప్పుడు మాత్రం ఆపరేషన్స్ గురించి చెప్పేసేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు వచ్చేసండి గ్లైడ్ ఏపీఐస్ గురించి జస్ట్ సింగిల్ లైన్ డెఫినేషన్స్ రాసుకుంటాము అన్ని గ్లైడ్ ఏపీఐస్ గురించి. తర్వాత గ్లైడ్ ఫామ్ స్టార్ట్ చేసేస్తాము. అవన్నీ సింటాక్సెస్ నోట్ చేసుకున్న తర్వాత క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేసి చెప్పేసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి ఉంటుందండి స్క్రిప్టింగ్. ఓకే, బాయ్ బాయ్.